హలో ఫ్యూచర్ నవోదయన్స్. మనకైతే చాలా నెంబర్స్ తెలుసు. లైక్ జీరో నుంచి అనంతం వరకు నెంబర్స్ తెలుసు. అలాగే జీరో తర్వాత జీరో కన్నా చిన్నవైన నెగిటివ్ నెంబర్స్ కూడా తెలుసు. బట్ ఆ నెంబర్స్లో చాలా చాలా రకాలైన నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ని వివిధ రకాలైన గ్రూప్స్గా మనం పిలుస్తాం. సో ఇందులో ఏ రకాల నెంబర్స్ ఉన్నాయి, వాటి పేర్లేంటి, ఏ గ్రూప్కి ఏం పేరు పెట్టారు, అందులో ఏ నెంబర్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం. సరేనా? సో మీరైతే మీ నోట్బుక్స్ అండ్ పెన్తో రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. ఈ న్యాచురల్ నెంబర్స్ని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. తెలుగులో ఏమంటారు? సహజ సంఖ్యలు అంటారు. ఓకే. సో ఈ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద కౌంటింగ్ నెంబర్స్ అన్నమాట. కౌంటింగ్ మన ఇప్పుడు ఏదైనా సరే కొన్ని ఫ్రూట్స్ కానీ లేకపోతే యాపిల్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చారే అనుకోండి, మీరు కౌంట్ చేయండి అని చెప్తే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 అనుకుంటూ ఎక్కడి వరకు అయితే ఉంటాయో అక్కడి వరకు కౌంట్ చేసుకుంటాం. మనకైతే అలా కౌంట్ చేయగా చేయగా మనకి ఎక్కడి వరకు వస్తాయి? ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఈ కౌంటింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. ఓకే. సో ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని ఒక సింబల్తో వాటిని గుర్తిస్తారనమాట. ఆ గ్రూప్ యొక్క సింబల్ ఏంటి అంటే క్యాపిటల్ ఎన్ అన్నమాట. ఓకే. సో ఇందులో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్, ఈ న్యాచురల్ నెంబర్ కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి కదా. సో అందులో చిన్నదేంటి? 1. సో 1 ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ఓకే. సో మీకు డౌట్ వస్తుంది, జీరో కూడా ఉంది కదా అంటే మనం ఎప్పుడు జీరోతో స్టార్ట్ చేయం కదా. కౌంటింగ్ ఎప్పుడైనా జీరోతో స్టార్ట్ చేస్తామా? చేయము. కాబట్టి జీరో అనేది మన న్యాచురల్ నెంబర్ కాదు. ఓకే. అర్థమైందా? సో మీకు ఇది అర్థమైనట్టయితే ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ ఆలోచించండి. న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 100. సో 100 కన్నా పెద్దదైన ఏదో ఒక న్యాచురల్ నెంబర్ని ఆలోచించండి. మీ నోట్బుక్లో రాయండి. రాసిన తర్వాత వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 1 అంటే 1 డాట్ ఈ క్వశ్చన్కి న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 100కి ఆన్సర్ రాయండి. ఓకే. డన్. సరే, నెక్స్ట్ గ్రూప్లో చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే హోల్ నెంబర్స్. ఇక్కడ దీని పేరేంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని తెలుగులో పూర్ణాంకాలు అంటారు. ఏమంటారు? పూర్ణాంకాలు అంటారు. సో ఈ హోల్ నెంబర్స్ యొక్క గ్రూప్కి సింబల్ ఏంటంటే డబ్ల్యూ. హోల్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కదా, అందుకే దీని పేరు కూడా డబ్ల్యూ పెట్టారనమాట. సరే, ఈ హోల్ నెంబర్స్లో ఏముంటాయి అంటే హోల్ అంటే యాక్చువల్గా తెలుగులో అర్థం ఏంటి అంటే మొత్తం అని అర్థం. ఇందాకలా మనం కౌంటింగ్ నెంబర్ స్టార్ట్ చేసేటప్పుడు 1 నుంచి స్టార్ట్ చేసాం, జీరోని వదిలేసాం కదా. సో మొత్తం నెంబర్స్ అంటే జీరోతో కలిపి మిగతా ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ జీరో ప్లస్ 1 2 3 4 5 6 అలాగా ఇన్ఫినిటీ వరకు. సో ఈ మొత్తం నెంబర్స్ అన్నిటినీ కలిపి హోల్ నెంబర్స్ అంటారు. తెలుగులో పూర్ణాంకాలు అంటారు. ఓకే. సో ఇందులో జీరో కూడా ఉంది కాబట్టి జీరో ఇస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇది ఒకటి ఆలోచించండి. లార్జెస్ట్ హోల్ నెంబర్ బిట్వీన్ 0 to 10. సో 0 to 10 మనకి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? దీనికి ఆన్సర్ మీ నోట్బుక్లో రాసి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 2 అంటే 2 కామా నెక్స్ట్ మీ ఆన్సర్ అయితే ఇక్కడ ఇలా ఎంటర్ చేయండి. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటిజర్ నెంబర్స్. ఇంటిజర్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం హోల్ నెంబర్స్ చూసాం, అంటే మొత్తం నెంబర్స్ జీరో తర్వాత వచ్చిన పాజిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే దేనికైతే 1 2 3 ఇలా మనకు రాసుకుంటూ ఇన్ఫినిటీ వరకు రాస్తున్నాం కదా, ఇవన్నీ ప్లస్ నెంబర్స్గా అంటారనమాట. అంటే పాజిటివ్ నెంబర్స్, ఇవేవి నెగిటివ్ నెంబర్స్ కాదు. మరి నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ మనకి మామూలుగా నెంబర్స్ ఎక్కడి నుంచి తెలుసు? 0 1 2 3 4 5 6 ఇవే తెలుసు కదా. ఇవి కాకుండా జీరో కంటే ఇంకా చిన్న నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే నెగిటివ్ నెంబర్స్. మరి వాటిని ఎలా రాస్తారు అంటే -1 -2 -3 -4 ఇలా రాస్తారు. అంటే మైనస్ సింబల్ పెట్టేసి వాటిని నెగిటివ్ నెంబర్స్ అని చెప్పి
జీరో కంటే చిన్న నెంబర్స్ అన్నమాట. మరి ఇవి మైనస్ నెంబర్స్ అయితే జీరో తర్వాత ఉన్నవన్నీ ఏంటి? +1, +2, +3 ప్లస్ నెంబర్స్ కాబట్టి పాజిటివ్ నెంబర్స్ అంటున్నారు. నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్తో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ నెంబర్స్ అంటున్నారు. ఓకేనా? సో అలాగే ఈ ఇంటిజర్ నెంబర్స్లో ఉన్న ఆ నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3 అవి అలా ఇన్ఫినిటీ వరకు, అలాగే మన యొక్క జీరో తర్వాత వచ్చే నెంబర్స్ అంటే +1, +2, +3, +4 వీటిని. సో ఈ మొత్తం నెగిటివ్ నెంబర్స్, జీరో ప్లస్ పాజిటివ్ నెంబర్స్ వీటన్నిటినీ కలిపి ఇంటిజర్స్ అంటారు. సో ఇంటిజర్స్ యొక్క సింబల్ ఏంటి అంటే ఐ అన్నమాట. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మీరు చక్కగా నోట్ చేసుకోండి. నెగిటివ్ నెంబర్స్ ప్లస్ జీరో ప్లస్ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్స్ నెంబర్స్. సో ఇంటిజర్ నెంబర్స్ యొక్క సింబల్ ఐ అన్నమాట. సో దీని యొక్క చూసుకుంటే ఇక్కడ జీరో ఉంది, జీరో తర్వాత ఇటు సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఇలాగా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా ఎక్కడి వరకు అంటే -ఇన్ఫినిటీ వరకు. ఓకే, అర్థమైందా? సో మరి ఇలా అయితే ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే ఇంటిజర్స్లో స్మాలర్ దాన్ -10 -10 కన్నా చిన్న నెంబర్, చిన్న ఇంటిజర్ నాకు ఆన్సర్ కావాలి. ఓకే, సో -10 కన్నా చిన్న నెంబర్ ఏంటో ఆలోచించి మీ నోట్బుక్లో రాసి వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ చేయండి. ఓకే, చేశారా? ఓకే దెన్ ఫైన్. సో మీకు ఇక్కడ చేసిన తర్వాత ఈ పాయింట్ వినండి. ఏంటి అంటే యాక్చువల్లీ ఈ నెంబర్స్ని మీరు చూసారనుకోండి, 5 ఉంది, 5 కంటే 4 చిన్నదా కాదా? చిన్నది. 4 కంటే చిన్నది 3, 3 కంటే చిన్నది 2, 2 కంటే చిన్నది 1, 1 కంటే చిన్నది 0, 0 కంటే చిన్నది -1, -1 కన్నా చిన్నది -2, -2 కంటే చిన్నది -3. అలాగా మన క్వశ్చన్ ఏంటి? -10 కంటే చిన్నది అన్నాను కదా. సో -10 కంటే నెక్స్ట్ ఏమొస్తుంది? -11, -12, -13, -14, -15 ఇలా. సో ఇవన్నీ కూడా -10 కంటే చిన్న నెంబర్స్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఇవి మనందరికీ తెలుసు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకున్న న్యాచురల్ నెంబర్స్లో ఏవైతే 2 చేత డివిజిబుల్ అవుతాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. తెలుగులో వీటిని సరి సంఖ్యలు అంటారు. లేదంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చూసుకోవాలి అనుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 టేబుల్లో మనకి లాస్ట్లో ఆన్సర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? మల్టిపుల్స్ అంటారు. అంటే 2 1 జా 2, 2 2 జా 4 అంటారు కదా. ఇలా మనకి లాస్ట్లో ఆన్సర్స్ వస్తాయి కదా, వీటిని ఏమంటారు? మల్టిపుల్స్ అంటారు. సో 2 టేబుల్లో ఏవైతే ఈ మల్టిపుల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా సరి సంఖ్యలు అంటారు. 2 టేబుల్ అంటే జస్ట్ 2 10 జా 20 వరకే అనుకోకండి. ఇంకా ఇది ఇలా మనం అనంతం వరకు అంటే చాలా వరకు రాయొచ్చు. సో ఈ ఆన్సర్స్ అన్నిటిని ఏమంటారు? సరి సంఖ్యలు అంటారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంది 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అలా ఇన్ఫినిటీ వరకు వీటన్నిటిని ఏమంటారు? సరి సంఖ్యలు అంటారు. ఓకే, మల్టిపుల్స్ అంటే ఏదైనా టేబుల్లో లాస్ట్లో వచ్చే ఆన్సర్స్ అన్నమాట. ఓకే, మరి అలాగే మీరు మల్టిపుల్స్ విన్నట్టయితే ఫ్యాక్టర్స్ విన్నారా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? తెలుగులో మల్టిపుల్స్ అంటే గుణిజాలు. ఏమంటారు? గుణిజాలు. అలాగే ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. ఓకే, మరి గుణిజాలు అంటే ఏంటి? మల్టిపుల్స్. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్. సో మల్టిపుల్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక టేబుల్లో దాని లాస్ట్లో వచ్చే ఆన్సర్స్ అన్నిటినీ మల్టిపుల్స్ అంటారు. ఓకే, మరి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అన్నారు అనుకోండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? 4 యొక్క కారణాంకాలు ఏంటి అంటే ఈ 4 అనేది ఏ టేబుల్లో ఉంది? ఇన్ విచ్ టేబుల్? సో 4 అనేది ఏ టేబుల్లో ఉంది ఆలోచించండి. 1 టేబుల్లో 4 ఉందా? ఎస్ ఉంది. 2 టేబుల్లో 4 ఉందా? ఎస్ ఉంది. 3 టేబుల్లో 4 ఉందా? లేదు, కాబట్టి అది రాయకూడదు. నెక్స్ట్ 4 టేబుల్లో 4 ఉందా? ఎస్ ఉంది. కాబట్టి ఏ టేబుల్లో అయితే మనకి 4 దొరుకుతుందో అవన్నీ కూడా 4 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే 4 దేని చేత భాగింపబడుతుంది? లైక్ 4 ఈజ్ డివిజిబుల్ బై విచ్ నెంబర్?
ఆ నెంబర్ని ఏమంటారు? ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, మీరు సింపుల్గా చిన్నపిల్లలు కాబట్టి ఇలా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఆన్సర్స్ని మల్టిపుల్ అంటారు, ఏ టేబుల్లో ఉందో ఆలోచిస్తే వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. తెలుగులో మల్టిపుల్స్ అంటే గుణిజాలు, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. ఓకే, సో మల్టిపుల్స్ ఆఫ్ 2ని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 2 నుంచి. కాబట్టి 2 ఇస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఓకే ఫైన్, నోట్ చేసుకున్నారా? స్క్రీన్ పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ మీకు క్వశ్చన్ నెంబర్ 4, ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 200. సో ఈ క్వశ్చన్ ఎక్కించుకొని 200 కంటే ఏదైనా ఒక పెద్ద ఈవెన్ నెంబర్, అది ఎంతైనా అవ్వచ్చు, 200 కన్నా పెద్దదైన ఒక ఈవెన్ నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేసి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ రాయండి. 4కి ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే డన్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా, ఈవెన్ కానివే ఆడ్ అనమాట. ఓకే, సో ఈ ఆడ్ నెంబర్లో ఏమేమి ఉంటాయి? ఇందాకలా ఏవైతే డివిజిబుల్ బై 2 అయ్యాయో అవన్నీ ఈవెన్ కదా, నాట్ డివిజిబుల్ బై 2 అయితే అవేమో ఆడ్ నెంబర్స్. 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్స్, అవ్వకపోతే ఆడ్ నెంబర్స్, అంతే సింపుల్. సో దీన్ని తెలుగులో బేసి సంఖ్యలు అంటారు. ఏమంటారు? బేసి సంఖ్యలు అంటారు. ఏవైతే 2తో డివిజన్ చేయడానికి కుదరవో వాటన్నిటిని బేసి సంఖ్యలు అంటారు. ఓకే, సో 2తో డివిజన్ కుదరకపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 తీసుకోండి, 5ని 2తో డివిజన్ చేయండి. 2 2 జా 4 అండ్ 1. సో ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేస్తుంది? మనకి శేషం 1 వచ్చింది. అంటే ఇది డివిజన్ మంచిగా అయినట్టు అవ్వకపోయినట్టుగా? సో అవ్వలేదు. ఎప్పుడైతే 0 వస్తుందో అదే ఖచ్చితంగా డివిజిబుల్ అయినట్టు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినట్టు. ఓకే, సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో వాటినే డివిజిబుల్ అయినట్టు. ఇప్పుడు రిమైండర్ 1 వచ్చింది కదా, శేషం 1 వచ్చింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వలేదు. కాబట్టి 5 అనేది ఏంటి అవుతుంది? బేసి సంఖ్య, ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకే, సో నాట్ డివిజిబుల్ బై 2 ఏమేమి ఉన్నాయి? 1 3 5 7 9 11 13 15 అలా ఇన్ఫినిటీ. ఏవేవైతే ఈవెన్ నెంబర్స్ అవ్వట్లేదో అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, మీరు మన నెంబర్స్ అన్ని చూసుకున్నారనుకోండి, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్, అలాగే అవుతుందా లేదా చూడండి. ఇది ఆడ్, ఇది ఈవెన్, ఇది ఆడ్, ఇది ఈవెన్, ఆడ్ ఈవెన్, ఇలాగా ఇన్ఫినిటీ వరకు ఇలానే వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకొకటి ఒక సింపుల్ వన్, ఎప్పుడైనా సరే ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది, దీనికి ఎంత కలిపితే ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది అన్నారు అనుకోండి. సో ఆడ్ నెంబర్ ఇక్కడ ఏముంది? 1 ఉంది. 1కి ఎంత కలిపితే ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది? +1. సో ఆడ్ నెంబర్కి +1 చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే ఇంకో క్వశ్చన్, ఈవెన్ నెంబర్కి ఎంత కలిపితే ఆడ్ నెంబర్ వస్తుంది అని అడిగారు అనుకోండి. సో జస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 2 తీసుకోండి. 2కి ఎంత కలిపితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది? 2 యొక్క నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 3. సో ఎంత కలిపితే 3 వస్తుంది? 1 కలిపితే. సింపుల్. సో ఏదైనా సరే ఆడ్ నెంబర్కి 1 కలిపితే ఈవెన్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్కి 1 కలిపితే ఆడ్ నెంబర్ వస్తుంది, అంతే సింపుల్. ఓకే, సో ఆడ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుంచి. కాబట్టి 1 ఇస్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఇక్కడ వరకు నోట్ చేసుకున్నారా? ఓకే, సో జాగ్రత్తగా నీట్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 300. సో 300 కన్నా పెద్దదైన ఏదో ఒక ఆడ్ నెంబర్ని మీ నోట్బుక్లో రాసి అలాగే వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ చేయండి. ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 300. ఓకే డన్ ఫైన్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఏవైనా మ్యాథ్స్ బుక్లో కానీ లేకపోతే మీ సీనియర్స్ ఆర్ పెద్ద అన్నయ్యలు అక్కలు ఎవరైనా బుక్స్ చూసేటప్పుడు ఇలా ఎప్పుడైనా నెంబర్స్ ఇలా రాయడం చూసుంటారు, బట్ మనకు అవేంటో తెలియవు. ఓకే, సో ఇలా కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. పైన ఒక నెంబర్ ఉంటుంది, కింద ఒక నెంబర్ ఉంటుంది, మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఇవి ఏంటి, వీటిని ఎలా రాస్తారు, వీటి యొక్క వాల్యూస్ ఏంటి అనేది మనకి ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, భిన్నాలు కాన్సెప్ట్, అప్పుడు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. బట్ ప్రస్తుతానికైతే ఏ నెంబర్స్ని అయితే ఇలా కింద ఒకటి పైన ఒకటి రాసి మధ్యలో ఈ లైన్ పెడతారు, ఈ లైన్ని ఎలా పిలుస్తారు అంటే బై అంటారు. ఓకే, దీన్ని ఎలా పిలుస్తారంటే 3/4. ఏమంటారు? 3/4. ఇలాంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఏదైనా నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్
p/q అంటే అర్థం ఏంటంటే p అనేది ఒక నెంబర్, q అనేది ఒక నెంబర్. ఇలాగా పైన ఒక నెంబర్ బై కింద ఒక నెంబర్ రాస్తే అటువంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. దీన్ని తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు అంటారు. ఓకేనా? వీటిని ఎలా పిలుస్తారు, ఏం చేస్తారు అనేది తర్వాత తెలుసుకుందాం. బట్ ఇలా ఉంటే వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు అనేది తెలుసుకోండి. ఓకే, ఇంకొక రూల్ ఉంది. ఏంటంటే ఇలా రాసేటప్పుడు పైన ఒక నెంబర్ రాయొచ్చు, కింద ఒక నెంబర్ రాయొచ్చు. అలా రాసేటప్పుడు అది ఏదైనా అవ్వచ్చు, ఏవైనా రాసుకోవచ్చు. బట్ కింద జీరో రాస్తే తప్పు. జీరో రాయకూడదు. ఏం చేయకూడదు? జీరో అనేది రాయకూడదు. కింద పైన ఏదైనా నెంబర్ రాసుకోవచ్చు, బట్ కింద జీరో రాయకూడదు. ఓకే, కావాలంటే పైన జీరో రాసుకోవచ్చు. అంటే 0/2, 0/4, 0/6 ఇవన్నీ కరెక్టే. బట్ 2/0, 3/0 ఇవి రాయకూడదు అనమాట. ఓకే, 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కింద జీరో రాయకూడదు. అవి కాకుండా మిగతా ఇంకే నెంబర్ అయినా సరే ఇలా పైన ఒక నెంబర్ బై కింద ఒక నెంబర్ ఉంటే వాటిని ఏమంటారు? రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే తెలుగులో అకరణీయ సంఖ్యలు. ఓకే, అండ్ అలాగే రేషనల్ నెంబర్స్ లాగే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంటే సింపుల్. రేషనల్ నెంబర్స్ అయితే పైన ఒక నెంబర్ లైక్ ఏదో ఒకటి 2 బై కింద ఒక నెంబర్ రాయగలిగితే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇలా ఒకవేళ మనం ఏదైనా నెంబర్ని రాయలేకపోవడం కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి. 4ని పైన ఒక నెంబర్ బై కింద ఒక నెంబర్ రాయండి అంటే మనం ఎలా రాస్తాం? 4/1గా రాస్తాం. అలాగే 5ని ఇలాగే రాయండి అంటే 5/1గా రాస్తాం. 6ని ఎలా రాయండి అంటే 6/1గా రాస్తాం. -4ని ఎలా రాయండి అంటే -4/1గా రాస్తాం. ఇలా అన్నమాట. ఓకే, సో ఇలా రాయడం వల్ల 5ని మనం ఈ బైలోకి మార్చగలిగాం, 6ని కూడా మార్చేసాం, 4ని కూడా మార్చేసాం. కానీ మన మ్యాథ్స్లో చాలా రకాలైన డిఫరెంట్ వెరైటీ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా. అందులో కొన్ని నెంబర్స్ని మనం ఇలా రాయలేం, బై పెట్టి రాయలేం అనమాట. సో అలా రాయలేనటువంటి నెంబర్స్ని ఏమంటారు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ p/q ఇలా రాయలేకపోతే వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకే, సో అలా ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్స్ రాస్తుంటాం కదా, రూట్స్. సో రూట్ యొక్క రూట్ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇలా రాయలేమన్నమాట. ఓకే, అలాగే రూట్ ఆఫ్ 3, రూట్ ఆఫ్ 5, రూట్ ఆఫ్ 7 అంటే ఇలా కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. చాలా రేర్, తక్కువ నెంబర్సే. బట్ వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q లాగా భిన్నాల్లాగా రాయలేమన్నమాట. సో అటువంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. మిగతా వాటన్నిటిని కూడా రేషనల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 4 అనుకోండి, దీని ఆన్సర్ ఎంత? 2 కదా. 2ని మనం పైన ఒకటి కింద ఒకటి రాయగలమా? రాయొచ్చు. 2/1 రాస్తే దీన్ని రేషనల్ నెంబర్ అయిపోయింది. అంటే రూట్ ఆఫ్ 4 అనేది రేషనల్ నెంబరే. బట్ రూట్ ఆఫ్ 2, రూట్ ఆఫ్ 3, రూట్ ఆఫ్ 5, రూట్ ఆఫ్ 7 ఇలాగా కొన్ని నెంబర్స్ని మనం p/q ఫామ్లో రాయలేమన్నమాట. వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్. ఇంకా జస్ట్ మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే వేటిని ఇలా రాయలేము, మరి ఎలా కనుక్కుంటామంటే నేను రాసినవన్నీ ఏంటివి? ప్రైమ్ నెంబర్స్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ వస్తుందో అవి మనం p/qలో రాయలేమన్నమాట. ఇది సింపుల్, ఒక చిన్న ట్రిక్. ఇది మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాటికి ఏ వేటికైనా సరే మనం రేషనల్ నెంబర్స్ రాయగలం. ఓకే, ఫైన్. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఇంకా నీట్గా అర్థం అవ్వాలంటే రిపీట్ చేసి మళ్ళీ చూడండి, నో ప్రాబ్లం. బట్ మంచిగా తెలుసుకోండి. ఓకే, గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని మీరు వినే ఉంటారు ఆల్రెడీ, కొన్ని నెంబర్స్ అయితే చేసే ఉంటారు. తెలుగులో వీటిని ప్రధాన సంఖ్యలు అంటారు. ఏమంటారు? ప్రధాన సంఖ్యలు. సో ఇవి ఏంటి, వేటిని ప్రధాన సంఖ్యలు అంటారు? ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తుంది, ఎక్కడొస్తుంది అన్నది చూద్దాం. ఓకే, ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే అది 1 కన్నా పెద్దదై ఉండాలి. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఏమై ఉండాలి? 1 కంటే పెద్దదై ఉండాలి. అంటే అర్థం ఏంటి? 1 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో 1 కంటే పెద్దది అవ్వాలి. తర్వాత ఇంకొక రూల్ ఏంటి? డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ నెంబర్ని 1తో డివిజన్ చేయగలగాలి. అలాగే ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ దాంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నారు అనుకోండి, 6ని
6 డివైడెడ్ బై 1 చేయగలగాలి, ఇలా అవ్వాలి. అలాగే 6 డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ దాంతోనే 6తోనే. ఓకే, 6 డివైడెడ్ బై 1 అవ్వాలి, 6 డివైడెడ్ బై 6 అవ్వాలి. ఈ రెండు తప్ప ఇంకేమీ అవ్వకూడదు అనమాట, ఇంకా ఏమీ అవ్వకూడదు. అలా అవ్వకపోతేనే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఒకవేళ ఇంకా వేటితో అయినా 6 డివిజన్ అవుతుందా? అవుతుంది కదా. 6 డివైడెడ్ బై 2 అవుతుంది, 6 డివైడెడ్ బై 3 అవుతుంది. ఇవన్నీ అయిపోతున్నాయా లేదా? సో ఇన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి 6 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఒక మరి ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. 5ని ఒక్కొక్క నెంబర్తో డివిజన్ చేయండి. 5 డివైడెడ్ బై 1 అవుతుందా? అవుతుంది. 5 డివైడెడ్ బై 2 అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 3 అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 4 అవుతుందా? అవ్వదు. 5 డివైడెడ్ బై 5 అవుతుందా? అవుతుంది. మళ్ళీ 6 ఇవన్నీ కూడా అవ్వవు. సో మీరు ఇక్కడ 5ని అబ్జర్వ్ చేసినట్లయితే 5 డివిజిబుల్ బై వేటితో అయ్యింది? ఓన్లీ 1తో అయ్యింది. మళ్ళీ అదే నెంబర్తో అయింది తప్ప ఇంకే నెంబర్స్తో కూడా మిడిల్లో అవ్వలేదు కదా. సో ఇలా ఒకటితో అవ్వాలి, 1తో డివిజిబుల్ అవ్వాలి, ఇట్ సెల్ఫ్ మళ్ళీ అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి, ఇంకే నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వకూడదు. అటువంటి నెంబర్స్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, అంటే అర్థం ఏంటి? 5 అనేది ఏ టేబుల్లో ఉందో చెక్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ ఈ రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు, లేకపోతే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఏముండాలి? ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉండాలి. 1 ఉండాలి, మళ్ళీ అదే నెంబర్ ఉండాలి. అంతకుమించి ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అంటే ఫ్యాక్టర్స్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? 1 టేబుల్లో ఉండాలి, మళ్ళీ అదే టేబుల్లో ఉండాలి. ఇంకా మిడిల్లో ఏ టేబుల్లో కూడా ఈ నెంబర్ మనకి ఉండకూడదు. అంతే కదా. 5 1 టేబుల్లో ఉంది, మళ్ళీ 5 టేబుల్లో ఉంది. మిడిల్లో ఏ టేబుల్లో అయినా ఉందా? లేదు. అలా లేకపోతేనే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఫస్ట్ 2ని చూసుకున్నట్లయితే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటేంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి దిస్ ఈజ్ ఏ ప్రైమ్. నెక్స్ట్ 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి 3 ఈజ్ ఏ ప్రైమ్. నెక్స్ట్ 4 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి. 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో కూడా ఉంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాదు, ఇంకొక మధ్యలో ఎక్స్ట్రా నెంబర్ కూడా వచ్చేసింది. కాబట్టి 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, అలాగే 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6ని చూసినట్లయితే 6 ఏ టేబుల్లో ఉంది? 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో కూడా ఉంది, 3 టేబుల్లో కూడా ఉంది. బట్ మన రూల్ ఫాలో అవ్వట్లేదు కదా, ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్లోనే ఉండాలి. బట్ ఇది ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్లో కూడా ఫ్యాక్టర్స్గా ఉన్నాయి, కాబట్టి 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 7 యొక్క ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 8 యొక్క ఫ్యాక్టర్స్ మళ్ళీ మనకి 4 ఫ్యాక్టర్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 కూడా చాలా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చేస్తున్నాయి, కాబట్టి 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇలా మీరు ప్రతి నెంబర్ని చెక్ చేయొచ్చు. చెక్ చేసుకుంటా మీరు 1 నుంచి 100 వరకు ఏవేవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అన్నది మీరు ఒక్కొక్క నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుంటా రాసుకోండి. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ వస్తేనే ప్రైమ్ నెంబర్, అలా రాకపోతే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో అలా మనం ఏవే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కావదు, కాబట్టి 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ అలా 100 లోపల మనకి ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే 2 3 5 7 ఈ 4 నెంబర్స్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ లేవు. అలాగే 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97 ఇలా 100 లోపల మనం ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకుంటే మనకి ఈ నెంబర్స్ అన్నిటి కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ రావు, కాబట్టి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఓకే, మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్ కావు. ఓకే, కాబట్టి మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం 100 వరకు చెక్ చేసాం. మీరైతే జాగ్రత్తగా ఒక్కొక్క నెంబర్ని ట్రై చేసుకుంటూ 100 కన్నా పెద్దగా ఉండే నెంబర్స్లో కూడా ఏదైనా ఒక్క ప్రైమ్ నెంబర్ని కనిపెట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఏ నెంబర్ని చేయగలుగుతారు. ఓకే, 100 కన్నా పెద్దది అవ్వాలి. 100 వరకు ఆల్రెడీ మనం చెక్ చేసేసాం. 100 కన్నా పెద్దది ఏదో ఒక ప్రైమ్ నెంబర్ని కనుక్కొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆన్సర్ నెంబర్ 6గా. ఓకే, అండ్ దెన్ ఇప్పటి వరకు మనం ప్రైమ్ నెంబర్స్ని చూసేసాం కదా. ఇప్పుడు నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానివి.
అంతే సింపుల్. ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో వాటిని నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, నాన్ ప్రైమ్ నెంబర్స్కి ఇంకొక పేరే కాంపోజిట్ నెంబర్స్. వీటిని తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటారు. ఏమంటారు? సంయుక్త సంఖ్యలు. ఓకే, అయితే గ్రేటర్ దాన్ 1 అవ్వాలి, అవి ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు, అంతే. వాటిని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్ అంటారు. సో గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అలాగే 1 ఈజ్ ఇక్కడ ఇంకొక రూల్, కాంపోజిట్ నెంబర్ కూడా గ్రేటర్ దెన్ 1 అవ్వాలి కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, 1 అనేది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి ఫ్యాక్టర్స్ చూసుకుందాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా అవ్వదా? అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. అలాగే 6కి కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ కాబట్టి ఇట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. 9కి కూడా చాలా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. సో మీరు కాంపోజిట్ నెంబర్స్ అన్నీ చెక్ చేసుకోగా ఫస్ట్ది 1 అవ్వదు, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 4 తర్వాత 5 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, 6 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్ కాదు, 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇలాగే వీటన్నిటిని కూడా ఇంకా చాలా కాంపోజిట్ నెంబర్స్ అయితే వస్తాయి. ఓకే, సో వీటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే, కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10 తర్వాత ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని ఆలోచించి దాన్ని మీరు నోట్బుక్లో రాసుకొని వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో 7th ఆన్సర్గా మీరు దాన్ని కామెంట్ చేయండి. ఓకే, కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దాన్ 10 కన్నా పెద్దదైన ఏదో ఒక కాంపోజిట్ నెంబర్ని కామెంట్ చేయండి. ఓకే, డన్, ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి కో ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ అంటే ఇది సంథింగ్ ఏదో ప్రైమ్ నెంబర్స్కి సంబంధించింది అని అనుకోకండి, దీని పేరే కో ప్రైమ్ నెంబర్స్ అనమాట. తెలుగులో దీన్ని సహప్రధాన అంటారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ప్రధాన ప్రైమ్ అన్న పేరు ఇచ్చాడు కాబట్టి ఇది సంథింగ్ రిలేటెడ్ టు ప్రైమ్ నెంబర్స్ దేమో అనుకుంటారు, బట్ కాదు. సో దీని మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారో చూద్దాం, సరేనా? కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా సరే ఇందులో నెంబర్స్ అన్నారు కదా, ఒక్క నెంబర్ ఉండదు, పేరు ఇస్తాడు అనమాట. ఏమిస్తాడు? పెయిర్ అంటే 2 నెంబర్స్ ఇస్తాడు. 2 నెంబర్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, అది కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయా అవ్వదా. సో ఎలా చెక్ చేస్తాం, అది అవుతుందా అవ్వదా ఎలా చెప్తామో చూద్దాం. ఓకే, ఏ పెయిర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆ 2 నెంబర్స్ కూడా సహజ సంఖ్యలు అయి ఉండాలి, విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ దర్ కామన్ ఫ్యాక్టర్. సో ఆ 2 నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ రాయొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుందాం, 2 తీసుకుందాం, 4 తీసుకుందాం. సో ఈ 2 నెంబర్స్ వాడు పేరు ఇచ్చాడు. సో 2 యొక్క ఫ్యాక్టర్స్ రాయొచ్చా? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? 1 and 2, అంతే కదా. అలాగే 4 కూడా ఫ్యాక్టర్స్ రాయొచ్చా? సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఏంటి? 1, 2, 4. ఓకే, సో ఏమంటున్నాడు? కామన్ ఫ్యాక్టర్. ఈ రెండిట్లో కామన్ చూడండి, 1 ఈజ్ కామన్ and 2 is also common. సో కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. బట్ మనకి ఇక్కడ 2 కూడా వచ్చింది కాబట్టి 2 and 4 అనేవి కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు? 1 కాకుండా ఇంకా వేరే నెంబర్స్ ఏవో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అలా ఉండకూడదు అనమాట. సో 1 and 11కి చెక్ చేద్దామా? సో 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1. 11 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 11. సో ఇక్కడ కామన్ చూసుకుంటే ఓన్లీ 1 తప్ప ఇంకేవైనా సరే కామన్స్ వచ్చాయా? రాలేదు. కాబట్టి ఈ 2 కూడా కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి, సహప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్లో ఫస్ట్ దాని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, సెకండ్ దాని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కామన్గా ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. 1 తప్ప ఇంకేవి కూడా దాని యొక్క కామన్గా ఉండకూడదు. అలా ఉండకపోతే వాటిని ఏమంటారు? కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు 1 and 2 ఇచ్చారు. సో 1 and 2కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. కాబట్టి 1 and 2 అనేవి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అలాగే 2 and 3కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ 1. ఓన్లీ 1 మాత్రమే దీని యొక్క కామన్ ఫ్యాక్టర్, కాబట్టి ఇది కూడా కోప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2కి 4కి ఇందాక చెక్ చేసాం కదా, 2కి 4కి కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చేస్తున్నాయి? 1 వస్తుంది, 1తో పాటు 2 కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే, అలాగే కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3, 4. 3కి 4కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే అది ఓన్లీ 1, కాబట్టి 3 and 4 ఆర్ కోప్రైమ్ నెంబర్స్. అలాగే 20కి 21కి కూడా
కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 కాబట్టి ఇది కూడా కోప్రైమ్ నెంబర్ అవుతుంది. అలాగే 11కి 13కి కామన్ ఫ్యాక్టర్స్ రాయండి, ఓన్లీ 1 వస్తుంది కాబట్టి 11 13 కూడా కోప్రైమే. 11 19కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ రాయండి, ఓన్లీ 1 వస్తుంది కాబట్టి ఆ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, రాసుకున్నారా? సో ఇవి చక్కగా నోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్వశ్చన్, రైట్ ఎనీ పేర్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్. సో మీకు నచ్చిన, మీకు ఆలోచించిన, మీకు మైండ్లోకి వచ్చిన ఏదైనా ఒక కోప్రైమ్ నెంబర్స్ యొక్క పేర్ని 8th ఆన్సర్గా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 8th ఆన్సర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో రెజ్యూమ్ చేయండి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరొకసారి అన్ని నెంబర్స్ సమ్మరీ చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చింది న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు అన్ని నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. తర్వాత హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరోతో కలిపి మొత్తం ఉన్న నెంబర్స్ అన్నిటిని హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ తర్వాత ఇంటిజర్స్, నార్మల్గా మనకుండే న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరోని కూడా యాడ్ చేస్తూ, అలాగే దాంతోపాటు నెగిటివ్ నెంబర్స్ని మొత్తం కలిపి పాజిటివ్ నెంబర్స్, జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్ ఈ మూడింటిని కలిపి ఇంటిజర్ నెంబర్స్ అంటారు. వీటిని ఐతో డినోట్ చేస్తారు. ఓకేనా? ఈవెన్ నెంబర్స్, వేటినైతే 2తో డివిజిబుల్ చేయగలుగుతున్నామో దాన్ని ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. 2తో డివిజిబుల్ చేయలేకపోతే వాటినేమో ఆడ్ నెంబర్స్ అంటున్నారు. ఆడ్ నెంబర్స్ తర్వాత రేషనల్ నెంబర్స్, దేన్నైతే p/q ఫామ్ అంటే భిన్నాల్లాగా రాయగలుగుతున్నామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటున్నారు. ఏవైతే రాయలేకపోతున్నామో వాటిని ఇర్రేషనల్ నెంబర్ అంటున్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ కూడా ఉండకపోతే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. అలా కాకుండా ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని ఏమంటున్నారు? నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. నాన్ ప్రైమ్ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ తర్వాత మనమైతే నేర్చుకున్నది కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ తీస్తే 1 తప్ప ఇంకేమీ రాకూడదు, అలాంటి వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, సో మనం ఈరోజు మనకున్న నెంబర్స్ అన్నిట్లో అన్ని రకాలైన నెంబర్స్ని, గ్రూప్స్ని, వాటి యొక్క డెఫినిషన్స్, వాటి యొక్క సింబల్స్, ఏ నెంబర్స్ని ఏ గ్రూప్లోకి వస్తాయో ఎలా తెలుసుకోవాలి అన్నది నేర్చుకున్నాం కదా. సో మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది, మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎలా ఆన్సర్స్ చేయగలిగారు, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీఆర్ become Navodaya preparation classes especially by Navodaya. సో నెక్స్ట్ సెషన్ కోసం, నెక్స్ట్ టాపిక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.